హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎండలకి కడుపుకి హాయిగా అనిపించి ఆరోగ్యంగా ఉంచే పోషకాల విలువలు కలిగిన రాగి జావని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగి జావ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయండి. ఈ రాగి జావలో ముఖ్యంగా ఏ, బి, సి విటమిన్లు, మినరల్స్ కూడా దొరుకుతాయండి. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా అవుతాయి. ఇంకా ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చండి. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా ఉంచుతుంది. రాగిల్లో ఉండే ఫైబర్ వల్ల వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి రాగులు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఇంకా ఇలాంటి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగి జావని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రాగులని శుభ్రంగా కడిగి 12 గంటల పాటు బాగా నానబెట్టాలండి. 12 గంటల తర్వాత నీళ్ళన్ని వడగట్టేసి ఒక క్లాత్ లో పోసి కట్టి 48 గంటల పాటు ఉంచితే బాగా మొలకలు వస్తాయండి. ఇలా మొలకెత్తిన రాగుల్ని వాడడం వల్ల పోషకాలు అనేవి డబల్ అవుతాయి అన్నమాట రాగుల్లోని. ఇలా మొలకెత్తిన రాగుల్ని ఎండలో పెట్టి బాగా ఆరనివ్వాలి. బాగా ఎండిన తర్వాత గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే కావలసినప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కొన్న పిండినైనా యూస్ చేసుకోవచ్చు, కానీ మనం చేసి పెట్టుకుంటే ఎలాంటి బాధ ఉండదు కదా. రాగి జావ కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలిపి రాత్రంతా నానబెడితే చాలా మంచిదండి. టైం లేకపోతే అప్పటికప్పుడు కలుపుకునైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. స్టవ్ మీద ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే బాగా మరగనివ్వాలండి. ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. నీళ్ళన్నీ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలిపి పోసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం హీట్ మీద మాత్రమే మరగనివ్వాలి. ఇలా కొద్దిగా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ లోపు మనం ఒక గిన్నెలోకి 1/2 కప్ పెరుగుని తీసుకుని బాగా చిలకాలి. ఇలా స్మూత్ గా అయ్యాక ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మన రాగి జావ ఇలా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మజ్జిగను పోసేసి బాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలా మజ్జిగతో సర్వ్ చేసుకోవడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి. ఈ ఎండలకి మజ్జిగ అనేది మనకి చాలా చలువ చేస్తుంది కదా. అసలానే ఎండలు మండిపోతున్నాయి కదా అండి. కనుక కొంచెం కారంగా కావాలనుకుంటే కొన్ని ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలతో సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎన్నో పోషక విలువలు కలిగిన రాగి జావ రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.